అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మనం రాజ్మా, శనగల మసాలా కూర వండుకోబోతున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇది రాజ్మా అండి. రాత్రి నానబెట్టుకొని కొంతసేపు ఉడకబెట్టుకున్నామండి. అలాగే శనగలు కూడా నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నామండి. 2 ఉల్లిపాయలండి, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసుకుందాం. మనం రాజ్మా, శనగల కర్రీ చేసుకోబోతున్నాం కదండి. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు మనం కూర తయారీ చూద్దామండి. మనం ఆల్రెడీ కళాయి పెట్టుకున్నామండి. కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలండి, అలాగే 2 టమాటాలండి, ఇవి వేసేసి కొంచెం నూనెలో వేగనిద్దామండి. ఇవి బాగా ఇది కాస్త వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీనికి కొంచెం మూత పెట్టేసుకొని కొంచెంసేపు వేగనిద్దామండి. మనం మూత పెట్టేసుకున్నామండి. కొంచెంసేపు వేగాలి. చూడండి, ఇలా వేగితే చాలండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ పట్టుకోవటం అయిపోయిందండి. మనం ఆల్రెడీ కళాయి పెట్టుకున్నాం. ఒక 2 గరిటెల వరకు నూనె వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో తాలింపు దినుసులు వేసేసుకుందామండి. వీటిని కొంచెం వేగనిద్దాం. తాలింపు దినుసులు వేగాయి కదండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకున్నామండి. ఇది మన ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి. ఇది కొంచెం వేగనిద్దాం. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకున్నాం. ఇది అడగంటకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని ఎంచుకుందామండి. ఇది వేగింది కదండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుందామండి. ఒక చిన్న స్పూన్తో 1 స్పూను, అలాగే ఒక బిర్యానీ ఆకండి, అలాగే ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క అండి, ఒక ఇలాచీ అండి, 2 లవంగాయలండి. మీకు కావాలంటే మిరియాలు అవి కూడా వేసుకోవచ్చండి. అది వేసుకున్న తర్వాత కొంచెం వేగనిద్దామండి. ఇది కొంచెంసేపు వేగనిద్దామండి. ఇది బాగా మగ్గింది కదండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసేసుకుందామండి. ఇందులో చూడండి, నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే కారం కూడా వేసుకుందామండి. ఇది చిన్న స్పూన్ అండి. ఈ స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నానండి. మీరు కనుక ఎక్కువ తినేటట్టయితే ఇంకొంచెం వేసుకోండి. ఇది కొంచెం కలిపేసుకున్నామండి. ఇది ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న రాజ్మా, శనగలు వేసుకుందామండి. ఈ విధంగా ఉడికింది కదండి. ఇది ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా. ఇందులో ఇప్పుడు మనం రాజ్మా వేసేసుకుందామండి. అలాగే శనగలు కూడా వేసేసుకున్నామండి. ఇది కలిపేసుకున్నామండి అంతా. వీటిల్లోకి బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు అండి. కావాలంటే మీల్ మేకరు, పన్నీరు, క్యారెట్, ఇలా ఏది కావాలన్నా ఇందులో కలుపుకోవచ్చు అండి. బాగుంటుంది. మనం ఏది వేసుకున్నా కూడా వీటిలోకి చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాసుడు వాటర్ పోసుకుందామండి. ఈ గ్లాస్తో వాటర్ పోసుకుందాం. ఇదంతా కలిపేసుకుందామండి ఒకసారి.
కూర అంతా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచుదామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి కూర ఎలా ఉందో చూసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఇది మనం అన్నీ ఉడికించుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇది ఎక్కువ టైం పట్టదండి. ఇంకో 5 నిమిషాలు ఉడకనిద్దామండి. కూర చూసుకుందామండి. ఇప్పుడు చూసారు కదండి, మన కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, గ్రేవ్గా చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి. చూడండి, ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నానండి. అలాగే కొంచెం చోళే మసాలా వేసుకుందామండి. చాలా బాగుంటుంది ఇది కూరలోకి. కలిపేసుకుందాం ఒకసారి. రెడీ అయిపోయిందండి మన కూర. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూర బౌల్లోకి తీసుకుందామండి. మనం బౌల్లోకి తీసేసుకున్నామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది రోటీలో కానీ, చపాతీలోకి, పూరీలోకి, అలాగే బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇవి రెండు కూడా మనకి ఈ రాజ్మా, ఈ శనగలు కూడా చాలా బలమైంది కాబట్టి ఎవరైనా తినొచ్చండి ఈ కూర మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.